హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి చాలా రోజుల తర్వాత ప్రభుత్వ విద్యాశాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జాబ్లో చేరగానే 75,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, దీనికి సంబంధించి మనం ఎందుకు అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ జాబ్స్కి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకున్నది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే చూడండి. ఇంకా లైక్ చేయలేదు చాలామంది. మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది జస్ట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ప్రభుత్వ సంస్థలు మీరు మీ సొంత ఊరికి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఎలిజిబుల్. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. మీకు కంప్లీట్గా ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్లో, అప్లికేషన్ ప్రాసెసే కాకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క 22 రకాల ఉద్యోగాల్లో మనము ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఏ జాబ్స్కి అప్లై చేసుకుంటే మనకి పోటీ తక్కువగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తున్నాను. ఇక్కడ మనకి సూపరింటెండెంట్ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్ట్కి సంబంధించి మీకు గ్రూప్ బి హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. లెవెల్ 6 ప్రకారం శాలరీ వస్తుంది. స్టార్టింగ్ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 75,000 వరకు కూడా శాలరీ అనేది పొందొచ్చు. ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. జనరల్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ మెథడ్ చూడండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతారు. రిక్రూట్మెంట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ / ఇక్కడ డిప్యూటేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ డిప్యూటేషన్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క సంస్థలో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే బయట వాళ్ళు, అంటే మనకి నార్మల్గా అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకో కూడా చెప్తాను. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏదైతే జాబ్ ఉందో ఈ పోస్ట్కి సంబంధించి వచ్చేసి కామర్స్ విభాగంలో డిగ్రీ పాస్ ఉంటే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే మనకి సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 5 ఉన్నాయి, ఓబీసీలో 1 వేకెన్సీ ఉంది. గ్రూప్ సి క్యాడర్లో భర్తీ చేస్తున్నారు. లెవెల్ 5 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే దాదాపు 50,000 వరకు సాలరీ పొందొచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, ఇది మనకి మ్యాండేటరీ కాదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అంటే జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. జనరల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ కేటాయించారు. గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది అసలే ఉండదు. నార్మల్గా డిప్యూటేషన్ కాకుండా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి ఇక్కడ చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉండడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. సో ఈ విధంగా మనకి చాలా రకాల పర్మనెంట్ జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మీరు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ కనుక
కనుక ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 11th ఆగస్ట్ వరకు కూడా ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలంటే మీరు మల్టిపుల్ పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి అని చెప్పేసి వాటికి సంబంధించి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువ ఏమీ లేదు. జస్ట్ మనకి ఇక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలకి ఫీ లేదు. అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఏ పోస్టులకి అయితే 500 రూపీస్. అలాగే గ్రూప్ ఏ కాకుండా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఓన్లీ అసిస్టెంట్ ఈ విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా వాటికేమో 300 రూపీస్. ఈ విధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకి ఏదైతే మనకి డిగ్రీ అర్హతతో అప్లై చేసుకున్నటువంటి పోస్టులు వాటన్నింటికి కూడా దాదాపు ఒకే రకమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎక్కువ చేంజెస్ అనేవి ఉండవు. కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అందులో మనకి యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. యాప్టిట్యూడ్ అంటే ఇక్కడ క్వాంట్, అలాగే రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే పై చార్ట్, బార్ చార్ట్కి సంబంధించి, అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి కమర్షియల్ అకౌంటెన్సీ, ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ ప్రొసీజర్స్. ఇక్కడ కమర్షియల్ అకౌంటెన్సీ అనేది అందరికీ ఉండదు. ఎవరైతే కామర్స్ రిలేటెడ్గా వాటికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి ఉంటుంది. ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ ప్రొసీజర్స్ అనేది అందరికీ అయితే ఉంటుంది. ఈ యొక్క టాపిక్స్ మీద మీరు ఆ యొక్క సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒకే ఒక ఎగ్జామ్ కాబట్టి మీరు ఈజీగా జాబ్ అనేది సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇంకా ఎగ్జామినేషన్ డేట్ రాలేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ డేట్ నాటికి ప్రిపేర్ అయి ఉండొచ్చు. ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి ఎగ్జామినేషన్ డేట్ కానీ వాటికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చెప్తాను. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నోటీస్ కూడా పెట్టారు వెబ్సైట్లో. మీరు ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించి ఇక్కడ ఏదైతే యాడ్ అండ్ డమ్ నోటీస్ ఉందో సో దీని మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే అంటే దాదాపు 1 వీక్ లోపు మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకి మండే తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఛాన్స్ అయిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా అప్లై లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అక్కడే మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ ఉంటుంది కదా, ఓన్లీ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి. అలా ఏం లేదు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో డిప్యూటేషన్ పోస్టులే కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఇక్కడ మనకి డిప్యూటేషన్తో పాటు అందరికీ కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. చాలామంది అప్లై చేసుకోరు కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అప్లై లింక్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా నోటిఫికేషన్కి సంబంధించి డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.